బాలకృష్ణ గురుస్వామి గారు ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మకర జ్యోతి మకర విళక్కు అని మాట్లాడుకున్నాం. రెండు ఒకటేనా, రెండు వేరువేరా? వాటి గురించి చెప్తారా? ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే తుభ్యం నమో నమః. అయ్యప్ప మాలధారణం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈరోజు కోరిన వారికి కోరినంత, కోరని వారికి కొండంత ఈ అయ్యప్ప దీక్ష ఈరోజు సమాజంలో ఒక మంచి తత్వాన్ని ప్రబోధిస్తుంది ఈ అయ్యప్ప తత్వం. కుల మతాలకు అతీతంగా ధనిక పేద వర్గాలు అనేది తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరం కూడా సమాజంలో బ్రతుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు స్వామి అనే నినాదంతో ఒకరిలో ఒకరు అయ్యప్పని చూసుకోవడము, పెద్దలను గౌరవించడము, అదేవిధంగా మాలికాపురతలు మన కోసం సమాజంలో మహిళలు మనం అయ్యప్ప మాల వేసుకుంటున్నామంటే ప్రత్యేకంగా మహిళలు మనకంటే ముందే లేచి ఆ మహిళలు, ఆ తల్లి, ఆ భార్య, ఆ పిల్లలు ఎంతో చేస్తారు. నిజంగా వీళ్ళందరిలో కూడా ఆధ్యాత్మిక చింతన ఒక అయ్యప్ప స్వామి మాల ధారణతోని ఈరోజు మన రాష్ట్రంతో పాటు యావత్ దేశం కూడా సుభిక్షంగా ఉంది. ప్రత్యేకంగా ఈరోజు మకర జ్యోతి. నిజంగా ఈరోజు ఆకాశం దద్దరిల్లుతుందా, భూమి కంపించిపోతుందా అని శబరిమల గిరులన్నీ కూడా అక్కడ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. నిజంగా ఒక అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద సంఖ్యలో అయ్యప్పలు అక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు లక్షలాది అయ్యప్పలు మీ టీవీ9 ద్వారా ఈ మకర జ్యోతి దర్శనాన్ని వీక్షించడము, అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంను చూడడం, మీరు దీనికి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా టీవీ9 వారికి అభినందనలు తెలియజేస్తూ. బాలకృష్ణ గురుస్వామి గారు క్షమించాలి మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు. ఒక బ్రేక్ తీసుకునే టైం అయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం ఈ చర్చ కొనసాగిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.